మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్న సందర్భంగా వారికి ఈరోజు బయ్యారం మండలం కాంట్రాక్టర్ మాజీ ఉప సర్పంచ్ కత్తి రమేష్ సహృదయ భావంతో విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేయడం జరిగింది. విద్యార్థులను ఉద్దేశించి మాజీ జెడ్పీటీసీ సభ్యులు గౌని ఐలయ్య మాట్లాడుతూ విద్యార్థులు భయపడకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు పలు సూచనలు చేసి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే పరీక్ష సామాగ్రి దాత కత్తి రమేష్ మాట్లాడుతూ బయ్యారం 100% ఉత్తీర్ణత రావాలని ఆకాంక్షించారు. ఈ ఉత్తీర్ణతలో మొదట వచ్చిన వారికి ప్రత్యేక బహుమతి అందజేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బయ్యారం మాజీ జెడ్పీటీసీ గౌని ఐలయ్య, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ రామగిరి భిక్షం, తెలంగాణ బీసీ సంక్షేమ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్త వినయ్ బాబు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం బయ్యారం మండల ప్రధాన కార్యదర్శి గండు సురేష్ కుమార్ తదితరులు పాల్గొని విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ప్యాడ్స్, పెన్స్, స్కేల్స్ అందజేశారు. ఇక్కడ ఈ గర్ల్స్ హై స్కూల్లో చిన్న బహుమానం ఇద్దామనేది నిన్ననే అనుకున్నాం. కానీ సార్ చెప్పినట్టుగా ఇంతకుముందు కొంతమంది ఫ్యాన్స్ ఇచ్చారంటే మేము మార్చి వచ్చేటోళ్ళం, కానీ మేము సార్ని కూడా ఇందాకనే ఇంటిమేషన్ చేసాం. సార్ కూడా సరే, ఇప్పుడు ఇవి కాకుండా మీరు 10th క్లాస్ ఎగ్జామ్ మంచిగా రాసి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా ఒక బహుమతి డొనేట్ చేద్దామని అనుకుంటున్నాం. అందుకే మీరందరూ ఎగ్జామ్ మంచిగా రాసి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకు కూడా ఒక బహుమతిని డొనేట్ చేస్తాం. మీ స్కూల్ తరఫు నుంచి మీ ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నాం. అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. పిల్లల కోసం చక్కటి అవకాశం ఇచ్చారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. పిల్లలు గమనించారా? ఇప్పుడు ఫ్యానే కాదు, రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత మంచి మార్కులు వస్తే తప్పనిసరిగా పిల్లలకి మేము ఇంకో ప్రైజ్గా తప్పనిసరిగా మేము డొనేట్ చేస్తాం. పిల్లలకు హ్యాపీగా మనసు చేసేలాగా తప్పనిసరిగా డొనేట్ చేస్తామన్నారు. కాబట్టి మరి రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. తదుపరి మరి సింగిల్ విండో అనేటువంటి మాజీ సింగిల్ విండో చైర్మన్ గారు రామగిరి భిక్షం గారిని పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరనాలని. సభాధ్యక్షులు ఎంఎస్ఎస్ గారు, అధ్యాపక బృందం, మీతో ఈ వీడ్కోలు కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి కత్తి రమేష్ మిగతా బృందం, మాకు ఒక అనుకోని అతిథులుగా మాకు అవకాశం కల్పించారు. రేపటితో 21తో ప్రారంభమయ్యేటటువంటి 10వ తరగతి పరీక్షలు మీ జీవితంలో ఒక పెద్ద పరీక్ష, ఇంతకు మించిన పరీక్ష ఉండదు. బాల్యం నుంచి ఇప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఇంకా మీరు ప్రత్యేకమైనటువంటి అవకాశం గర్ల్స్ హై స్కూల్లో చదువుతూ మేడమ్స్ మధ్యన అనుబంధాన్ని, అవినాభావ సంబంధాన్ని పెంచుకొని రేపటి పరీక్షలతో వాటిని తెంచుకొని మీరు బాహ్య ప్రపంచంలోకి వెళ్తారు. ఈ పరీక్షల తర్వాత ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా, పీజీ అయినా, ఎంత ఉన్నతమైనటువంటిదైనా అది చాలా తక్కువే. మన వయసు, మన విజ్ఞానం వికసించిన తర్వాత జరిగే ఏ పరీక్షలైనా తట్టుకునే ఒక శక్తి సామర్థ్యాలు వస్తాయి. కానీ హై స్కూల్ విద్యను అభ్యసించి 10వ తరగతి పరీక్ష అనేది అత్యంత కఠినమైనటువంటి పరీక్ష. ధైర్యంగా ఉండాలి, టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. బయ్యారంలో ఉన్నటువంటి హై స్కూల్ అయినా, గర్ల్స్ హై స్కూల్ అయినా ఒక మంచి సాంప్రదాయం ఉన్నటువంటి చదువు, ఎంతోమంది ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి స్థానాలని అధిరోహించినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద వృత్తుల్లో స్థిరపడ్డటువంటి వాళ్ళందరినీ మనం చూస్తున్నాం. కాబట్టి ధైర్యంగా చదువుకోండి, ధైర్యంగా పరీక్షలు రాయండి. భయపడితే వచ్చింది కూడా రాయలేము. మనం సంవత్సరం కష్టపడి చదువుకున్నటువంటి చదువుని ఒక 2 గంటల్లోనూ 2.5 గంటల్లోనూ రాయాలంటే ఏమొస్తాయో, మనం చదువుకుంది వస్తుందో రాదో అనేటువంటి భయంతో
ఆ వచ్చిన దాన్ని కూడా రాయలేనటువంటి ఒక ఇబ్బంది ఉంటుంది. గర్ల్స్గా మీకు ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటుంది. కాకపోతే సంతోషం అనిపించింది ఏంటంటే మాట్లాడే పిల్లల్ని చూసినప్పుడు మీరు భయపడట్లేదు, చాలా ధైర్యంగా ఉన్నారు. మమ్మల్ని కూడా మీలో పిల్లలుగా మార్చేసినంత టాలెంట్ మీకు ఉంది. ఆ టాలెంట్ తోటి ఖచ్చితంగా భయపడకుండా ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఈ ఎగ్జామ్స్ని ఎదుర్కోమని చెప్పి ఖచ్చితంగా మీకు ఒక ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది. అట్లా మీరు విజయవంతంగా ఈ పరీక్షల్ని ఎదుర్కోవాలని, మంచి మార్కులతో పాస్ కావాలని ఆకాంక్షిస్తూ మీతో ఈ పాల్పంచుకోవడానికి ఒక చిన్న గిఫ్ట్ రాసేటటువంటి మీకు ఒక చిరు కానుకగా మిత్రుడు రమేష్ పెన్ను ప్యాడ్స్ ఇద్దామనేటటువంటి దాంతో వచ్చారు. దాన్ని స్వీకరించి మాకు మీతో ఈ సంతోష సమయంలో పాల్గొంచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ అధ్యాపక బృందానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు చేస్తాను.